ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే దేవుడు స్వస్థతలు చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీద 3.5 సంవత్సరాల్లో పరిచర్య చేసిన కాలంలో ఆయన చేసిన సూచక క్రియలు, మహత్ కార్యాలు, స్వస్థతల గురించి ఒక బుక్లో రాస్తే భూమి అయినా సరిపోదంట. అన్ని కార్యాలు ఆయన చేశారు, కొన్నే గ్రంథస్థం అయ్యాయి. కాబట్టి ఆ గ్రంథస్థమైన వాటిల్లో మనకు తెలిసినవి కొన్ని, వాటిల్లో మనం అనుభవించినవి కొన్ని. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మనకి సహజంగా ఇప్పుడు వస్తున్న సమస్యలు లాంటివి ఎలాంటివంటే కుంటివాడు, గుడ్డివాడు, నడ్డివాడు, పెరాలసిస్, పక్షవాత రోగం ఉన్నాడు కదా, చనిపోయినవాడు, ఇలాంటివన్నీ కూడా రక్తస్రావ రోగం. ఈ రోజుల్లో గర్భాశయ క్యాన్సర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి. యేసయ్య కాలంలో ఉన్నవి ఇప్పుడు కూడా ఉన్నాయి. అప్పట్లో ఉన్నది ఇప్పట్లో పెద్ద ప్రాబ్లం కానిది ఒకటి ఉంది, అది కుష్ఠరోగం. అప్పట్లో చాలా ఎక్కువ మంది కుష్ఠరోగం వాళ్ళు ఫేస్ చేస్తూ ఉండేవారు. మీరు లేవికాండంలో చూస్తే 13వ అధ్యాయము, 14వ అధ్యాయం, 12వ అధ్యాయం నుంచి మీరు చదివితే, ఇప్పుడు చదవక్కర్లా, చాలా లెందీగా ఉంటుంది. అక్కడ పొడ రావడం అని, మచ్చ రావడం అని, అక్కడ వాళ్ళకి వెంట్రుకలు ఊడిపోవడం అని, కనుబొమ్మలు ఊడిపోవడం అని, అసలు వాళ్ళని చూసినప్పుడు ఒక వికారంగా అయిపోతారు వాళ్ళు. లెప్రసీ పేషెంట్స్ని ఎప్పుడైనా చూసారా మీరు? పాపం చాలా వికారమైన రూపం అయిపోతుంది. కొంతమందికి ముక్కుకి వస్తుంది. ఈ ముక్కు మనకి ఏ షేప్ అయితే ఉందో ఈ షేపు వాళ్ళకి ఉండదు. మన ముక్కును బట్టి అతిశయపడడానికి లేదు, మూతిని బట్టి అతిశయపడడానికి లేదమ్మా. చిన్నది ఏదైనా దేవుడు పెట్టాడు అని అంటే లాక్కోలేము, బయటికి రాలేము. దేన్ని బట్టి అతిశయపడడానికి వీల్లేదు. కొంతమంది చెవులకు వచ్చేది, చెవి దిమ్మల దగ్గర వాళ్ళు టెస్టింగ్ అలా చేసేవారు యాజకులు. ఆ చెవికి వచ్చినప్పుడు ఆ చెవి తినేస్తుంది, ముక్కుకు వచ్చినప్పుడు ఈ ముక్కు అంతా పోయి హోల్స్ మాత్రమే మిగులుతుంది, చేతులకు వచ్చినప్పుడు ఇవన్నీ ఇలా అయిపోయి ఇది ఒక్కటే మిగులుతుంది. చూసారా మీరు బెగ్గర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చూస్తాం. ఈ రోజుల్లో మనం చూడాలంటే బెగ్గర్స్ ఆడుకుంటారు కదా, గుడుల దగ్గర అక్కడ ఉంటారు పాపం, వాళ్ళందరికీ ఇదంతా ఉండిపోయి ఇలా మొండు మాత్రమే ఉంటుంది, మూతికి వస్తుంది, తలలో పొడలు వస్తాయి. మీరు లేవికాండం చదివినప్పుడు మీకు అర్థమవుతుంది, తలలో పొడలుగా వచ్చినప్పుడు వాళ్ళకి వెంట్రుకలన్నీ అక్కడ ఊడిపోయి ఇలా దిగువకి పొడ వస్తుంది అనమాట, లేదంటే ఉబ్బెత్తుగా పొడ వస్తుంది. ఇవన్నీ నాకు ఎలా తెలుసు అంటే లేవికాండంలో రాయబడి ఉన్నాయి. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఎవడైనా అటువంటి శరీరంలో చిన్న మచ్చ కానీ పొడ కానీ వచ్చింది అంటే వాడు ఫస్ట్ వెళ్ళి యాజకుడికి కనపరుచుకోవాలి. ఇది వచ్చిన స్కిన్ డాక్టర్ యాజకుడే, అన్ని డాక్టర్ యాజకుడే. ఆయన దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకున్నప్పుడు ఆయన ఒక టెస్ట్ చేస్తాడు. వాళ్ళ దగ్గర ఒక చెట్టుకు సంబంధించినటువంటి కర్ర ఉంటుంది, దానికి ఒక కుచ్చు ఉంటుంది, దాన్ని తీసుకొని హిస్సోపు లాంటి దాంట్లో ముంచి వాళ్ళకి అది చేస్తారు. వాడు అంటే వీళ్ళు చేసిన ట్రీట్మెంట్కి వాళ్ళ బాడీ అది రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, ఆ మచ్చ ఇంకా ఆ మచ్చే. కాబట్టి వెంటనే ఇంక వీడు చూపించుకోవడానికి వచ్చినటువంటి ఈ రోగి ఇంటికి వెళ్ళడానికి వెళ్ళలేదు, ఇంకా ఇమీడియట్గా అక్కడి నుంచి వాడు ఊరి వెలుపలకి వెళ్ళిపోవాలి. వెంటనే వెళ్ళిపోతాడు. ఇంకా కన్ఫర్మ్ అయ్యింది ఇది కుష్ఠరోగము అని వచ్చింది అని కన్ఫర్మ్ అయితే వెంటనే ఊరు వెలుపలకి అతడు వెళ్ళిపోవాలి. ఎక్కడయ్యా వాళ్ళ నివాస స్థలం అంటే ఊరి వెలుపల. ఎలా అండి మరి జీవిస్తారు వాళ్ళు? అప్పుడు ఈ సో అండ్ సో ఎవరికైతే ఒక వ్యక్తికి కుష్ఠరోగం వచ్చిందో వాళ్ళ ఇంటి వాళ్ళు భోజనం వండి ప్రతిరోజు 3 పూటలకి సరిపడా ఏదో ఒక ఇంత పాత్రలో వండేసి దూరం నుంచి అక్కడ పెట్టేసి వీళ్ళు వెళ్ళిపోవాలి. అప్పుడు వాడు వచ్చి అది తీసుకొని అది 3 పూట్ల వాళ్ళు తింటారు. అంటే ఎంత భయంకరమైనటువంటి జీవితం గురించి చెప్పడానికి నేను కొంచెం లోపల తీసుకెళ్ళి చెప్తున్నాను. మీరు లేవికాండం చేస్తే భయం వేస్తుంది. ఆ యాజకుడు వాళ్ళని టెస్ట్ చేసినప్పుడు ఇలాంటి మచ్చలు పొడలు కనబడితే ఇంకా వాళ్ళకి రెమెడీ లేదు. ఇన్ కేస్ కొన్ని రోజుల్లో ఆ మచ్చ పొడ తగ్గిపోతే మరలా యాజకుడి దగ్గరికే వెళ్ళాలి నువ్వు చూపించుకోవడానికి. ఆ యాజకుడి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు మళ్ళీ టెస్ట్ చేస్తాడు యాజకుడు. టెస్ట్ చేసి ఇది కాదు అని చెప్పిన తర్వాత ఇంకా వాడికి ఎంత ఆనందంగా ఉంటుందో ఊహించండి, ఎంత ఆనందంగా ఉంటుందో ఊహించండి కదా. అదే ఎక్కువైపోయింది ఇది అదే అని చెప్తే వాడి యొక్క జీవితంలో వాడికి ఎంత సాడ్నెస్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇటువంటి కుష్ఠరోగుల జీవితం భయంకరం కదా. వాళ్ళకి ఎంత భార్య ఉంటుంది ఇంటి దగ్గర, కానీ ఇతను వెళ్ళి చూడడానికి కూడా లేదు. పిల్లలు ఉంటారు, బిడ్డలు ఎదుగుతూ ఉంటారు, వాళ్ళని చూడడానికి లేదు. ఈ పిల్లలు వెళ్ళి నాన్నను కలుసుకోవడానికి లేదు, మాట్లాడడానికి లేదు. ఇన్ కేస్ అతను ఏదైనా ఒక పని ఉంది ఊర్లో అతను రావాలి అనుకుంటే పై పెదవి కప్పుకోవాలి, తల మీద ముసుగు వేసుకోవాలి,
వాడు వస్తున్నటువంటి ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి నేను అపవిత్రుడను పక్కకు తప్పుకోండి, అపవిత్రుడను పక్కకు తప్పుకోండి అని అరవాలి. అరవకుండా వచ్చాడు అంటే రాళ్లతో కొట్టి చంపుతారు. ఆ రోజే కాదు, ఈ రోజుల్లో కూడా కుష్టు రోగాలు ఉన్నాయి. దేవునికి సేవకులకి విరోధముగా సణిగినటువంటి ఎవరు సణిగారు? మిరియాము, అహరోను. దేవునికి సేవకులకి విరోధంగా మాట్లాడతారే, ఏం పెద్ద గొప్పగా ఏం తిట్టలేదు సేవకుడిని, సణిగారు. దట్టు ఆయన వాళ్ళ తమ్ముడు గురించే. తమ్ముడే కావచ్చు, అన్నే కావచ్చు, యాజకుడే, దేవుని ద్వారా పిలవబడి అభిషేకించబడిన వాడు, ప్రతిష్ఠితుడు, ఆయన కనుగుడ్డు. అర్థమవుతుంది కదా? మనం అందరం కూడా, నేనే కాదు, ఇక్కడ కూర్చున్న మనల్ని అందరినీ ఎవరు ఏమన్నా కూడా ఊరుకోడు దేవుడు. అలా అని మనం గర్వంగా పౌరుషంగా ఉండమని కాదు. ఆయనలో నిష్ఠ ప్రతిష్ట కలిగి మనం జీవించినట్లయితే మనల్ని ఎవరు ఏమన్నా కూడా దేవుడు ఊరుకోడు. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డుని అంత జాగ్రత్తగా కంటికి రెప్పవలే కాచే దేవుడు మనకున్నాడండి. ఆయనకి ఏమి ఇష్టము అంటే నువ్వు నవ్వడం ఇష్టం, హల్లెలూయా, నువ్వు సంతోషంగా ఉండడం ఇష్టం, నువ్వంటే ఇష్టం ఆయనకి, అంతే. నువ్వంటే ఇష్టం ఆయనకి. కాబట్టి నిన్ను కంటికి రెప్పలా చూడాలనేది ఆయన ఆశ. నీ తల్లి నీ తండ్రి నిన్ను చూసి నీ ఫెయిల్యూర్ క్యాండిడేట్ అయితే నిన్ను విసుక్కుంటారు. నువ్వు ఫెయిల్యూర్ క్యాండిడేట్ అయితే నీకు ట్రీట్మెంట్ ఇంట్లో వేరేగా ఉంటుంది. అలాంటిది దేవుడైతే అలాంటి ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ని కూడా ఏమంటాడు? నాకు నువ్వు చాలా ఇష్టం అంటాడు ఆయన. ఆయనకి ఇష్టం ఎందుకంటే ఆయన పిల్లలంటే ఆయనకి చాలా, ఎన్నోసార్లు చెప్పాడు ఆయన, నేను నిన్ను ప్రేమిస్తున్నానని, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని స్వస్థపరచడానికే నేను దెబ్బలు కొట్టించుకున్నాను, మిమ్మల్ని బాగు చేయడానికే నేను నా రక్తాన్ని ధారపోసాను అని చెప్తాడు ఆయన. ఇవన్నీ మనకు తెలుసు కదా. దేవుని ప్రేమను కొంచెం చూపిస్తున్నాను అంతే మీకు. అయితే ఇక్కడ ఈ కుష్ఠ రోగి గురించి మాట్లాడుకుందాం. ఇతడు ఎంత మాత్రం ఊరిలో రావడానికి వీల్లేదు. అందరూ కలిసి యాక్టివిటీస్ చేసినట్లుగా అతను ఆ యాక్టివిటీస్లో పాల్గొనడానికి వీల్లేదు. ఇక నిస్సహాయత, నిర్జీవత్వము, ఒంటరితనము, ఏడుపు, భయంకరమైన లోన్లీనెస్, అంతేనా? ఎవరున్నారా వాళ్ళకి? ఊరు అవతల అపవిత్రుడు, అసహ్యుడు. అసలు ఎవరు చూసినా వాళ్ళ కనులు వాళ్ళ ముక్కిలా మూసేసుకుంటారు. వాళ్ళని చూసినప్పుడు మూతి మూసేసుకుంటారు వాళ్ళు. ఒకసారి చూడండి లేవికాండం 13:45-46 చూడండి. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను, వాడు తల విరయబూసి కొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను బిగ్గరగా పలుకవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై యుండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగా నివసింపవలెను, వాని నివాసము పాళెమునకు వెలపల ఉండవలెను. ఈవెన్ మొత్తం ఆడు శరీర భాగాలన్నీ కూడా పాడవ్వకుండా జస్ట్ పొడవ వస్తుంది కదా, పొడవ వచ్చినా కూడా అంతే. ఇది కుష్ఠరోగుల యొక్క పరిస్థితి. ఇప్పుడు పాత నిబంధన కాలంలో అంతే, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇంకా నో రెమెడీ, ఇక దానికి ఆల్టర్నేట్ ఏమీ లేదు, ఇంకింతే వాళ్ళ జీవితం. ఒకవేళ ఎవరికైనా కుష్ఠరోగం వస్తే వాళ్ళ జీవితం అంతే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధన గ్రంథంలో ఆయన భూమి మీదకి యేసయ్య మనుష్యుడిగా వచ్చిన తరువాత వచ్చినప్పుడు కూడా ఈ రోగాలన్నీ ఉన్నాయి. ఎన్నో రోగాలు ఉన్నాయి. మనం చూస్తాం జలోదర రోగం అని, ఈ రోగం అని, ఆ రోగం అని, ఎన్ని రోగాలు. అప్పుడు మనం బైబిల్ చదువుతూ ఉంటే ఇప్పుడున్న రోగాలు అప్పుడు కూడా ఉన్నాయి. ఇంతమంది రోగులు ఉన్నారా అని అనిపించాలి నిజంగా చదివిన వాళ్ళకి. అంటే ఇప్పుడు అనుకుంటున్నాం కదా ఈ రోజుల్లో రోగాలు పెరిగిపోయినాయి అంటున్నారు. కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో సగం మంది వీళ్ళే ఉన్నారు. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయండి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద మీటింగ్ పెడుతున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు ఊరిలో మీటింగ్ పెడుతున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు అడవుల్లో మీటింగ్ పెడుతున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు గలిలియా తీరాన్ని మీటింగ్ పెడుతున్నారు. ఎక్కడ పెడితే మీటింగ్స్ అక్కడ జరుగుతున్నాయి. వందల మంది స్వస్థపరచబడి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఎలాగా మరి కుష్ఠరోగులకి? వాళ్ళకి న్యూస్ తెలిసింది. ఇప్పుడు వీళ్ళు ప్రజల మధ్యలోకి వస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. రాళ్లతో కొట్టి చంపేస్తారు వాళ్ళని. అందుకని యేసయ్య ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళుతున్నప్పుడు పొలిమేరలోంచి వెళతారు కదా. లూకా 17:11 చదవమ్మా. ఇప్పుడు ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. సరే, అలాంటి పట్టణాలన్నీ కూడా దాటుకుంటూ ఆ ప్రాంతాలన్నీ దాటుకుంటూ వెళుతున్నప్పుడు ఇప్పుడు వచ్చారండి కుష్ఠరోగులు. వచ్చి అయ్యా 10 మంది కుష్ఠరోగులు కదా అక్కడ, ఆ ఇన్సిడెంట్లో 10 మంది కుష్ఠరోగులు. నేను ఇందాక చెప్పిన ఇన్సిడెంట్లో ఒక కుష్ఠరోగి ఉంటాడు అక్కడ. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఇప్పుడు ఆయన దొరికారు అక్కడ.
ఆ ఊరి దగ్గర ప్రభువు దొరికారు. ఇప్పుడు వచ్చి దూరం నుంచే నిలవబడి, అయ్యా మమ్మల్ని శుద్ధునిగా చేయడం నీకు, ఎందుకంటే ఈయన ప్రధాన యాజకుడే. అక్కడ కూడా లేవి ఖండంలో మీరు చూస్తారు, వీళ్ళని శుద్ధునిగా చేయాలంటే అది ప్రధాన యాజకుడు పనే అది. ఇప్పుడు వీళ్ళకి మచ్చలు పొడలు ఇవి చూసి వాళ్ళకి డిక్లేర్ చేసి వీళ్ళ దగ్గర ఏమీ లేదు, వీళ్ళు మంచిగానే ఉన్నారని చెప్పేవాడు ప్రధాన యాజకుడే. కాబట్టి అదే అడుగుతున్నారు, మమ్మల్ని శుద్ధునిగా చేస్తావా అని అడుగుతున్నారు, నీకు ఇష్టమేనా అని. అప్పుడు ప్రభు ఏమంటున్నారు, నాకు ఇష్టమే, మిమ్మల్ని నేను శుద్ధునిగా చేస్తాను, పోయి మీ యాజకుడికి కనుపరుచుకోండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళ శరీరంలో ఎక్కడెక్కడ లోపల పొడలు మచ్చలు అనారోగ్యము కుష్ఠరోగం ఉందో వీళ్ళు అక్కడికి వెళ్ళి కనుపరుచుకోవాలి. వాడికి తెలియదు, వాళ్ళ నడ్డి మీద ఉంది ఏదో ఒక ఎత్తైన అదే ఒక బల్జిగా ఉన్నటువంటిది, లేదంటే లోతుగా ఉన్నటువంటిది ఏదో శరీర ఆకృతి ఉంది లోపల, వీడికి తెలియదు. అందుకని ఏం చెప్పారు ప్రభువు, నాకు ఇష్టమే, మీరు వెళ్ళి మీ ప్రధాన యాజకుడికి కనపరుచుకుని రండి అన్నాడు. వీళ్ళు వెళుతూ ఉండగా ఈ చేతులు, మరి నీకు కుష్ఠరోగం వచ్చిన వాడికి వెంటనే అవయవాల నిర్మాణం జరిగిపోవాలి, మీకు అర్థమవుతుందా? వెంటనే లేత శరీరం వచ్చేయాలి వాడికి. నయమాను స్వస్థత మనం చూస్తాం. నయమానికి ఇచ్చినటువంటి స్వస్థత 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మీకు ఉంటుంది. ఎలాంటిదంటే అది నయమాను లోపల ఉన్నటువంటి శరీరంలో స్వస్థత ఎలాంటిదంటే పసిబిడ్డల వంటి దేహం అయిపోయిందంట. హల్లెలూయా. హీలింగ్ జరిగిన తర్వాత అతను మనము అంచనా వేసుకోవచ్చు, ఒక 50 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. అటువంటిది 7 మార్లు యోర్ధాను నదిలో మునగగానే కుష్ఠరోగం పోయి ఆయన ఏమైపోయాడు, ఆయన పసిబిడ్డల వంటి దేహం గలవాడు. ఇప్పుడు హీలింగ్ వీళ్ళది అలాగే ఉంది. ఇప్పుడు వీళ్ళు నడిచి వెళుతున్నారు, ఇంకా యాజకుడికి కనపరుచుకుంటే అతను డిక్లేర్ చేయాలి అయ్యిందా హీలింగ్ లేదా అని. వీళ్ళు నడిచి వెళుతుంటేనే హీలింగ్ అయిపోయిందండి. వాళ్ళు మధ్యలో చూసుకుంటున్నారు, వాళ్ళు హీలింగ్ అయిపోయింది. అయిపోయిందా, స్వస్థత అయిపోయిందా, ఒక్కసారి ఆగే అని చెప్పి వెనక్కి పరిగెట్టుకొచ్చాడు ఒకడు. హల్లెలూయా. మిగతా వాళ్ళకి యాంగ్జైటీ ఎలా అంటే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, అంతేనా, ఉండదా? పాపం 10 మంది వాళ్ళు కృతజ్ఞత లేని వారని చెప్పలేం. వాళ్ళని వెళ్ళిపోయి అక్కడ మీరు కనపరుచుకోండి యాజకుడు కన్నాడు. ఎప్పుడు వెళ్ళిపోయి కనపరుచుకుంటే, ఎప్పుడు ఓకే చెప్తే, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయి, ఎప్పుడు ఊర్లోనికి వెళ్ళిపోయి, నేను ఎప్పుడు నా సొంత వాళ్ళతో ఉంటానా అనేటువంటి ఆతృతతో హల్లెలూయా 9 మంది పరిగెత్తేశారండి. ఒక్కడు మాత్రం ఈయన ప్రధాన యాజకుడు అని తెలుసో ఏమో వాడు సమరయుడు, వాడు మాత్రం చూసుకున్నాడు బాడీని. నేను స్వస్థత అయిపోయాడే, దగ్గరికి వచ్చాడు దేవుని దగ్గర, గొప్ప శబ్దముతో దేవునికి కృతజ్ఞత చెప్పాడట. హల్లెలూయా. అందుకే ప్రత్యేకంగా వాడి గురించి రాయబడింది కదండి. నిన్నే చెప్పాను మెసేజ్. ఇంత స్వస్థత జరిగినా కూడా మీకు ఎలా ఉండాలి, మీరు ఈ మధ్యకాలంలో మనకి ఎవరికి లేదనుకోండి, ఏదైనా అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వెళితే ఎంతసేపు డాక్టర్ దగ్గర వెయిట్ చేయాలో తెలుసు కదా, ఎంతసేపు పడిగాపులు పడాలో తెలుసు కదా. డాక్టర్ ఆయన హీల్ చేయడు, వైద్యం చేస్తాడు. డాక్టర్ ఏం చేస్తాడు, నీకు వైద్యం చేస్తాడు. నిన్ను స్వస్థపరచువాడు మాత్రం దేవుడే. ఈ విషయం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. డాక్టర్ గారు కాదు మీకు స్వస్థపరిచేది. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఆయన ఏం చెప్తాడంటే, పలానా టానిక్ వేసుకోండి అమ్మా, పలానా మెడిసిన్ వేసుకోండి అమ్మా. ఈ లోకపరమైన వైద్యులు చేసే వైద్యము ఇలా ఉంటుంది, పరమ వైద్యుడు చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఏ గాయము చేయడు, గాయము మాన్పుతాడు ఆయన. మన దేవుడి పేరు ఏంటంటే గాయములు మాన్పువాడు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం. ఈరోజు స్వస్థత లేకుండా అల్లాడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. నీకు దేవుడిచ్చిన స్వస్థతను బట్టి ఎంత కృతజ్ఞత చెప్పాలో ఒకసారి ఆలోచించండి. మీరు అందరూ ఎన్నెన్ని గంటలు డాక్టర్ దగ్గర ఉండాల్సి వచ్చింది. ఏం లేదు, అసలు వాళ్ళకి రోగమే లేదు, బిడ్డలు పుట్టట్లేదని చెప్పి ట్రీట్మెంట్ కోసమని ఒక అమ్మాయి వెళ్ళింది నెల్లూరులో. పాపం 24 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి, ఒక కానిస్టేబుల్ వైఫ్. వెళితే అది ఐవీఎఫ్లో ఏవో చేస్తారని చెప్పి ఏదో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామని చెప్తే భర్త బయటే ఉన్నాడు. ఇప్పుడు వద్దు మేడం అని చెప్తున్నాడంట అతను. లేదు చిన్న సర్జరీ, చిన్నదే, మళ్ళీ తీసుకెళ్ళిపోవచ్చు, ఒక్కరోజు కూడా ఉంచక్కర్లేదు హాస్పిటల్లో అని చేశారు. ఎంతకీ రావట్లేదు ఆ అమ్మాయి బయటికి. అడిగితే ట్యాబ్లెట్స్ రియాక్షన్ వచ్చాయి, వెయిట్ చేయండి, ఇంకో హాస్పిటల్ తీసుకెళ్తున్నామని ఇక్కడ నుంచి అంబులెన్స్లు ఇంకో చోటకి తరలించేసరి చనిపోయింది ఆ అమ్మాయి. ఎంత భయంకరం అంటే, వచ్చి అందరూ ఏడుస్తుంటే ఏముంది, హాస్పిటల్దే అక్కడ అందరూ ముందే పోలీసులను పిలిపించేసుకున్నారు హాస్పిటల్ వాళ్ళు. వీళ్ళెవరు ఇక్కడ గొడవ చేయకుండా. చూస్తే బాడీ కూడా ఈ హాస్పిటల్లో లేదు, అది లాస్ట్ మినిట్లో వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. అమ్మాయికి ఆ బాడీ ఆ ట్యాబ్లెట్స్ రియాక్ట్ అయిపోయింది అని అలా చెప్పారు. మీకు చెప్తున్నాను నేను, ఈ లోకపరమైన వైద్యులు మందులు వాటిని కాదు నమ్ముకునేది,
వైద్యులు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ దేవుడితో సమానం. ఎందుకంటే వాళ్ళు ఆపరేషన్ చేయకుండా, వాళ్ళు వైద్యం చేయకుండానే మనకి ఎవరికి పిల్లలు పుట్టలేదు. వాళ్ళ అవసరం, వాళ్ళకి జ్ఞానం ఇచ్చింది కూడా దేవుడే. కానీ దేవుని కనికరం మన మీద దిగి వస్తే అసలు ఏ విధమైన ప్రాబ్లం లేకుండా సెకనులో అద్భుతం చేస్తాడు ఆయన. నిమిషములో మాట మాత్రము సెలవిచ్చినా చాలు. ఆయన ఈ కుష్ఠరోగులను చూసినప్పుడు ఆయన కనికర పడ్డాడని రాయబడి ఉంది. ఆయన కనికరం. ఎందుకండి కనికరం అంటే, అయ్యో కుటుంబంతో కలిసి ఉండలేని స్థితి, అయ్యో ఎంతటి ఒంటరితనం కదా, ఎంత అవమానం కదా వాళ్ళకి, ఎంత భయంకరమైన దుస్థితి. ఊరు వెలుపల నేను అపవిత్రుణ్ణి అని అరుసుకోవాలా, అసలు ఎంత భయంకరం కదా అని ప్రభువు అటువంటి వారిని చూసినప్పుడు చెలించిపోతాడు ఆయన. హల్లెలూయా. అలాంటి కనికరమే మనకి కూడా ఉండాలి. ఇప్పుడు మనకి ఎన్ని రిక్వెస్ట్లు అయితే ఇక్కడ వస్తున్నాయో, ఎందరో బాధపడుతున్నారు అనారోగ్యాల చేత. అసలు మనం చిన్నవి జలుబు జ్వరం వీటికి కూడా అయ్యో ఏంటిది అని అనుకుంటూ ఉంటామని. ఎంతంత పెద్దవంటే ప్రాబ్లమ్స్, అసలు ఇంక చెప్పలేనంత భయంకరమైన రోగాల చేత మొత్తం లోకం దేశం అంతా ఉంది. మనం ఇక్కడ ఎంతో ఆరోగ్యంగా కూర్చున్నామంటే ప్రభు యొక్క ఉచితమైన కృప మాత్రమే. మన శరీరంలో అక్కడక్కడ ఇంకా ఎవరికైనా షుగర్ కానీ, బీపీ కానీ, అనారోగ్య లక్షణాలు కానీ, లేకపోతే ఏవో మనుషులం కాబట్టి సాధారణంగా వచ్చేటువంటి సమస్యలు కానీ వచ్చినా ఆయన కనికరం కోసం మనం ఇక్కడ కూర్చుని అడిగితే ఖచ్చితంగా ఆయన కనికరం చూపిస్తాడు. చెప్తున్నాను కదా, నేను స్వస్థత ఎవరైనా చెయ్యాలి అనుకుంటే సేవకుడే కానీ, యాజకుడే కానీ, దేవుడే కానీ, ఆయనకి వారి మీద కనికరం లేకపోతే ఎవరూ చేయలేరు. అది కనికరం ఉండాలి ఫస్ట్. రాజమండ్రిలో నేను ఒకసారి చెప్పాను మీకు, దయ్యాలను విడిపించాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ పిల్లలు చాలా దయ్యాలు లేవంటారు, చేతబడులు లేవంటారు చాలామంది. ఇవన్నీ ఉన్నాయి, చూసాము, జరుగుతున్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళు అంత బాధపడుతున్నప్పుడు నిజంగా నాకు యవనస్తులైన 2 పిల్లలు, వాళ్ళు ఏదో ఫుల్ మూన్ డే రోజులో, నో మూన్ డే రోజు మరి నాకు తెలియదు, అమావాస్య రోజే పిల్లలు. అమావాస్య రోజు వాళ్ళు ఏం చేస్తారంటే బట్టలు విప్పేసుకుంటారు. ఆ పిల్లలు విప్పేసుకుని రోడ్డు మీద వీధుల్లోనికి పరిగెత్తి వచ్చేస్తున్నారు అర్ధరాత్రి. అప్పుడే అది చంద్రముఖి అనే సినిమా ఏదో వచ్చిందంట. దాంట్లో ఏముంటుందో నాకు తెలియదు, కానీ మా ఊరిలో కుర్రోళ్ళందరూ ఏమంటున్నారంటే, నువ్వేమైనా చంద్రముఖి అనుకుంటున్నావా అని మరుసటి రోజు ఆ పిల్లల్ని మామూలుగా టార్చర్ చేస్తున్నారు. ఆ పిల్లలకు తెలియదు గత రాత్రి వాళ్ళు అలా చేశారని. తల్లి వాళ్ళని 24 గంటలు కాచుకొని కూర్చోవలసిన పరిస్థితి యవ్వనస్తులైన పిల్లలు. దాని గురించి ఇక్కడ నాకు రిక్వెస్ట్ వచ్చినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు చాలామంది దైవజనులు ప్రార్థించారు, కానీ అవ్వలేదు. అది నాకు రిక్వెస్ట్ వచ్చి ప్రార్థన చేసినప్పుడు మా ఫాదర్ అన్నారు, అసలు వద్దు, ఇలాంటి కేసులో ఇన్వాల్వ్ చేయొద్దు, అసలు నాకు చెప్పొద్దు అన్నారు ఈ సమస్య గురించి. మా మదర్ నాకు చాటుగా ఫోన్ చేసి చెప్పారు, పాపం చాలా బాధేస్తుంది వాళ్ళని చూస్తుంటే, ఒకసారి మీరు ప్రేయర్ చేసి కనిపెట్టొచ్చు కదా వాళ్ళ ప్రాబ్లం ఏంటో అని. అప్పుడు నేను కనిపెట్టినప్పుడు అది ఈవిల్ ఎఫెక్టే అని దేవుడు చెప్పారు, వేరేది చెప్పారు, ఇక్కడ మనం మాట్లాడడానికి లేదు. కాబట్టి చెప్పినప్పుడు సరే, నేను 7 days ఫాస్టింగ్ ఉండి నేను వెళ్తున్నాను ప్రభా, నేను అక్కడ ఏమీ చేయను, ఒక మాటే మాట్లాడతాను నేను. అందులోకి ఆ పిల్లలు అది ఈవిల్ వచ్చినప్పుడు వాళ్ళు పచ్చి బూతులు మాట్లాడుతున్నారు నోట్లో నుంచి. మనం ఎవరమో మన గురించి మొత్తం స్టోరీ చెప్పేస్తున్నారు వాళ్ళు. అంటే ఇలా అయింది కాబట్టి వాళ్ళు బూతులు తిడతారు. అప్పుడు నేను చెప్పాను, ప్రభువా వారి నోరు మీ స్వాధీనంలో ఉంచుకోండి, మాట్లాడకూడదు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు వారి నోర్లు మూతబడాలి, నీవు స్వస్థపరచాలి అని నేను ప్రార్థన చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాను. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు కూడా ఇంకో పాస్టర్ గారు కూడా వచ్చారు, జాన్ మోజెస్ పాస్టర్ గారు. మనం నెలలో ఒకసారి వెళ్ళి మీటింగ్ పెడుతూ ఉండేవాళ్ళం. అయితే ఇప్పుడు అక్కడ జరిగినప్పుడు అందరూ వచ్చారు, మొత్తం ఆ ఊరంతా ఉన్నారు ఆ మీటింగ్లో, ఊరందరూ ఉన్నారు. ఈవినింగ్ జరుగుతుంది అది. ఆల్రెడీ పిల్లల యొక్క యాక్టివిటీ ఇలా ఉంది కాబట్టి భయపడిపోయి కుర్రోళ్ళు అందరూ దూరంగా వెళ్ళిపోయారు. నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేసినప్పుడు పెద్ద హీలింగ్స్ అయినాయి ఆ రోజు. అక్కడ ఒక అమ్మాయికి బ్రెయిన్ సర్జరీ పడాలి, అలాంటిది నేను అక్కడే మాట్లాడి వెళ్ళి నువ్వు వామిట్ చేసేయని చెప్పాను ఫస్ట్ టైం. ఇప్పుడు చాలామంది సేవకులు వామిట్ చేయడం, కవర్లు పెట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. 20 సంవత్సరాల క్రితం జరిగిన హీలింగ్ ఇది. నాకు తెలియదు అసలు అలాగా లోపల ఉన్నటువంటి దురాత్మ వామిట్ ద్వారా బయటకు వచ్చేస్తుందని. కానీ ప్రభు చెప్పినప్పుడు ఆ అమ్మాయికి నేను అలా చెప్పినప్పుడు ఆ అమ్మాయి వామిట్ చేసేసింది. ఈ బ్రెయిన్కి ప్రాబ్లం లేదు, సర్జరీ లేకుండా హీల్ అయిపోయింది, అక్కడికక్కడే హీల్ అయిపోయింది అమ్మాయి. సెలైన్ ఎక్కించుతూ తీసుకొచ్చారు ఆ అమ్మాయిని అక్కడ హీల్ అయిపోయింది. తర్వాత వీళ్ళే ఉన్నారు లైన్లో. నేను వాళ్ళ మొహాలు చూడలేదు, వాళ్ళ ఫోటోలు చూడలేదు. నుంచున్నటువంటి ప్రార్థనకి నుంచున్నటువంటి బారులో వాళ్ళు ఎవరో నాకు తెలియట్లేదు, మా మమ్మీ అక్కడ నుంచి సైగ చేస్తున్నారు. వాళ్ళే అని సైగ చేస్తున్నారు మా మమ్మీ. సరే అన్నాను నేను. ఒక్కొక్కరు వస్తున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చింది, ఒక అమ్మాయి కుర్చీలో కూర్చుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి నేనేం చేయలేదు, మధ్యలో టేబుల్ అడ్డుగా ఉంది. చెప్పారు ఆ అమ్మాయి అని మా అమ్మగారు సైగ చేసి చెప్తున్నారు అక్కడ నుంచి నాకు.
అప్పుడు నేను చెప్పాను అక్కడ గ్లాస్ వాటర్ ఉంటే అక్కడ ఇలా బోర్లు ఉంటాయి ఊర్లో, ఐడియా ఉంది కదా మీకు. అక్కడ నుంచి వాటర్ కొట్టుకొని దాంట్లో బోర్లవి కొట్టిలా తీసిరండి అని చెప్పాను నేను. అది చెప్పి తీసుకొస్తే నేను అడిగాను, ప్రభా నీవు కనికరము గలవాడవి, యవ్వనస్తులు నాయన, తల్లి ఎంత ఏడుస్తుందో, నేను కూడా చాలా బాధపడుతున్నాను యవ్వనస్తులు చూసినప్పుడు. నీవు కనికరం చూపించాలి, కనికరముతో స్వస్థపరచాలి అన్నాను, అంతే నేను అని వాటర్ ఇంకా ఇలా తీసుకుంటున్నాను. అమ్మాయిలోకి వచ్చింది అది, 2 చేతులు ఇలా బిగిసిపోయినాయి, పళ్ళన్నీ ఇలా కరిచి పెట్టేసింది, పెద్ద నిట్టూర్పు శబ్దం చేస్తుంది చూడండి. బాగా సైలెంట్గా ఉన్న చీకట్లో ఒక భయంకరమైన శ్వాస శబ్దం, అది అంత పిన్ డ్రాప్ సైలెంట్లో ఒక శ్వాస భయంకరంగా అంటే అంటుంది అనమాట. అలా అంటుంది అనమాట ఒక అమ్మాయి, గట్టిగా అంటుంది. ఆ స్క్రీమింగ్ అది భయంకరంగా, స్క్రీమింగ్ కూడా అనలేం, భయంకరం అది. అలా అంటున్నప్పుడు నేనేం భయపడలేదు, ఇలాగే ప్రార్థించాను నేను. కొంతసేపు అలా ప్రార్థించినప్పుడు అలా ఊగింది ఊగింది ఊగింది, దడ్మని పడిపోయినప్పుడు ఆమెలో నుంచి పెద్ద దురాత్మ ఇలా బయటికి వెళితే పక్కనే ఉన్నటువంటి ఒక జాంకాయ చెట్టు ఉంది అక్కడ. ఆ చెట్టు మీద నుంచి ఒక ఈగిల్ వెళితే ఎలా ఉంటుంది అంటే, ఒక పెద్ద పక్షి అంటే టప్ప టప్ప టప్పమని పెద్ద శబ్దం చేసి వెళితే ఎలా ఉంటుంది, అలా వెళ్ళిపోయింది అనమాట ఆ దయ్యం. అంత పెద్దగా శబ్దం చేసి వెళ్ళిపోయింది. ఇంకొక అమ్మాయి ఉంది కదా అక్కడ కుర్చీలో, కొన్ని ఏం చేసిందంటే ఆ కుర్చీకి ఎందుకు వెళ్ళి కూర్చున్నాయి కొన్ని. ఈ లోపల మనకు యూనిటీ లేదు, కానీ మనకు ఉందలేండి మిగతా వాళ్ళకి. బయట మనుష్యులకు యూనిటీ లేదు, దయ్యాలకి ఎంత యూనిటీయో తెలుసా మీకు? అందుకే కదా శానాల్లో అన్ని దయ్యాలు ఉండగలిగాయి. కొట్టుకుంటే ఉండగలవేటి? ఉండలేవు కదా, అస్సలు కొట్టుకోలేదు, అస్సలు తన్నుకోలేదు. నాకు ఒక్కడికే ఒంటరిగా బోర్ కొడుతుందని 7 మందిని వెంట పెట్టుకుని ఇంకొకళ్ళకి వెళ్ళాయి. అంటే కలిసి ఉంటాయి అవి, పాపం చాలా యూనిట్ ఎక్కువ. కాబట్టి మా ఊర్లో ఎన్ని దయ్యాలు ఉన్నాయో అన్నీ వచ్చేసాయి అక్కడికి. ఎందుకో తెలుసా, వీటికి సపోర్ట్. ఇక్కడికి మన పాస్టర్ గారు కుర్చీలో కూర్చున్న ఆయనకి దర్శనం కనబడుతుంది, మొత్తం నా చుట్టూ దయ్యాలు వచ్చేసినాయి. అసలు ఆయనకి ఏం చేయాలో తెలియట్లేదు, అసలు ఏం చేయాలో తెలియట్లేదు అనమాట ఆయనకి. ఆ చివరి కూర్చున్న ఆయన దగ్గరికి వచ్చేసారు, అలా ఫాస్ట్గా దగ్గరికి వచ్చేసారు. నాకు ఈ విషయం చెప్పాలి. ఎలా ఉన్నాయి తెలుసా, మనుషులందరూ ఇలా గుమిగూడి ఉన్నారు కదా, ఇద్దరి మధ్య నుంచి ఇలా చూస్తున్నాయి అనమాట. ఇద్దరి మధ్య నుంచి అవి కూడా మనుషుల్లాగే నిలవబడ్డాయి. నిజమండి, ఇద్దరి మధ్యలో నిలవబడి ఎన్ని అసలు ఏం జరుగుతుంది, మన వాళ్ళని ఎవరినో ఏదో చేసేయడానికి వచ్చేసింది దేవుడా. అసలు ఆ యూనిటీ చూశారు కాదు మీరు. అసలు ఇద్దరు పిల్లల్లో నుంచి కూడా దయ్యాలు బయటకు పారిపోయినాయండి ఆ రోజు. కేవలము ఇందాక చెప్పిన వాటరే, కనికరం. నాకు ఆ రోజు చాలా కంపాషన్ వచ్చింది లోపల. కనికరం రాకుండా మనం ఎవరిని స్వస్థపరచలేం మనం. ఆ కనికరం నా లోపలికి వచ్చింది. అయ్యో యవనస్తులైన పిల్లలయ్యా, ఇంకేం లేదు, కనికరం రావడంతోడనే స్వస్థపరచబడ్డారు. ఎందరో పాస్టర్స్ వచ్చారు, వాళ్ళ నెత్తి మీద బోళ్ళని ప్రేయర్ ఆయిల్స్ వేశారు, జుత్తు పట్టు లాగేసేవారంట, వాళ్ళని తిట్టేసేవారంట, కొట్టేసేవారంట పిల్లల్ని. అంటే వేషాలు వేస్తున్నావా నువ్వు అని చెప్పి, ఇదంతా నటనేమో అని కొంతమంది కొట్టేసేవారట పిల్లల్ని. వాళ్ళ డాడీ ముంబైలో ఎయిర్ ఫోర్స్లో జాబ్ అండి. తల్లి పిల్లలను పెట్టుకుని ఉంది ఇక్కడ. చూడండి, మామూలుగా ఏమీ ఇల్లిటరేట్స్ కాదు వాళ్ళు. బహుశా ఇప్పటికి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి, బిడ్డలు ఉండుంటారు, నాకు కాంటాక్ట్లో లేరు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది అదే, దేవుడు కంపాషన్తో మూవ్ అవుతారనమాట ఆయన. అలా మూవ్ అయ్యి ఇక్కడ ఆ ఒంటరితనం, ఆ యొక్క ఏమంటారు లోన్లీనెస్, అదే ఏమంటారు సహవాసం లేనితనం, అవమానం, నింద, ఇలాంటి కుష్ఠరోగులను ఆ రోజు బాగు చేయడానికి దేవుడు ఇష్టపడి స్వస్థపరిచారు. ఈరోజు ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ ప్రకారం మన మధ్యలోనే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి రోగం వచ్చిన. అది ఇప్పుడు అంటు రోగం కాదు, వ్యాక్సిన్ వచ్చేసింది దానికి. ఇప్పుడు మనం పుట్టినప్పుడు వేసేటువంటి వ్యాక్సిన్స్లోనే ఇవన్నీ కూడా ఉంటాయి. అర్థమైందా మీకు? మనకి ఎందుకు రాలేదో అర్థమైందా? కానీ దేవుని యొక్క ఉగ్రత వస్తే మాత్రం ఏ వ్యాక్సిన్ ఆపలేదు దాన్ని. ఆపిందా కరోనాని? ఏ వ్యాక్సిన్ అయినా ఆపిందా? వేసుకోవడం ద్వారా ఇప్పుడు కోవిషీల్డ్ వేసుకుంటే మీకు హార్ట్ అటాక్ వస్తుందని చెప్తున్నారు. తిరిగేసి మీరు వేసుకున్నారా? అప్పుడు ఎప్పుడు చెప్పారు దేవుడు? మీరు ఆ వ్యాక్సిన్ ద్వారా ప్రాబ్లం ఉందని వ్యాక్సిన్ వేసుకోకముందే చెప్తే చర్చిలో చాలామంది నన్ను అడిగినప్పుడు వేసుకోవద్దు అని చెప్పాను నేను. కానీ నేను గవర్నమెంట్కి విరోధంగా పనిచేసిన దాన్ని అవుతాను కాబట్టి నేను పైకి చెప్పడానికి నాకు వీల్లేదు. కానీ ప్రభు వేసుకోవద్దు అన్నారని చెప్పినప్పుడు మనం అందరం వేసుకోలేదు, మనలో చాలామంది వేసుకోలేదు. అది మరి గవర్నమెంట్కి విరోధం కదా, మనం బయటకు చెప్పడానికి అవ్వదు అని అప్పుడు బయటకు చెప్పలేదు నేను. అప్పుడు చాలామంది అడిగారు, మరి మాకెందుకు చెప్పలేదు పాస్టర్ అమ్మ గారని. అప్పటికే వేసేసుకుని నాకు ఫోన్ చేశారు కొంతమంది. శ్యామల లాంటి వాళ్ళు ఏమన్నారంటే, మాకు డ్యూటీ దాంట్లో ఖచ్చితంగా మేము వేసుకోవాలి, ఫ్యామిలీ అంతా చూపించాలి అక్కడ. ఓకే, మీరు వేసుకోండి. ఇప్పుడు మా అబ్బాయి కూడా వేసుకున్నాడు, ఎందుకంటే వేరే దేశం నుంచి ఈ దేశానికి రావాలంటే అది వేసుకోకపోతే అదేం చేయలేం మనం. కానీ ప్రభువుని నేను అడిగినప్పుడు వద్దు, దాంట్లో ఏమీ లేదు, అది ప్రమాదకరమైందని చెప్పారు ప్రభువును. ఎంత సమీపంగా ఉన్నారు దేవుడు చెప్పండి ఇప్పుడు మనకి.
ఎంత సమీపముగా ఉన్నాడు దేవుడు మనకి. ఇది ఈ కుష్ఠరోగుల యొక్క స్వస్థతలో నుంచి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అటువంటి వారిని చూసినప్పుడు ప్రభువు కనికరపడి వారిని ముట్టి స్వస్థపరిచి బాగు చేసి అవమానాన్ని తీసేశారు, నిందను తీసేశారు, ఒంటరితనాన్ని తీసేశారు, కుటుంబంతో కలిసి ఉండే భాగ్యం ఇచ్చారు. ఇవన్నీ చేయడం అంటే యేసయ్యకి ఇష్టం, అంతే. ఇప్పుడు మనం ప్రార్థన చేయబోయే వారు ఎంతమంది అయితే మనకి విన్నపాలు ఇచ్చారో ఈరోజు, వారందరూ రకరకాల ప్రాబ్లమ్స్తో ఉన్నారు. వాళ్ళని స్వస్థపరచడం దేవుడికి ఇష్టమేనా? ఇప్పుడు ఇష్టమే కదా. ఇప్పుడు వీళ్ళ మీద కనికరం మీ హృదయాల్లోకి వచ్చిందా? వచ్చింది కదా. నేను చదువుతాను లిస్ట్ ఒకసారి పేర్లు, ఆ తర్వాత ఓవరాల్గా వీళ్ళందరి కోసం కూడా నేను ప్రార్థన చేయబోతున్నాను. అయితే మన సంఘంలో స్వస్థతలు ఇంక అస్తమాను మనోళ్ళ గురించే చెప్తే బాగోదు. మళ్ళీ స్వస్థపడ్డారు కానీ వాళ్ళందరినీ బట్టి దేవునికి వందనాలు. ఓకే, అయితే బాలజ్యోతి అనే ఆవిడ లాస్ట్ మంగళవారం మనం ప్రార్థన చేసినప్పుడు ఆవిడ శరీరంలో నుంచి షుగర్ అనేటువంటి వ్యాధి బయటికి పోయిందంట. ఆవిడ టెస్ట్ చేయించుకున్నారంట. ఆ టెస్ట్లో నార్మల్ రిపోర్ట్ వచ్చిందంట. హల్లెలూయా. బాలజ్యోతి గారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆవిడ ఊరు పేరు రాయలేదు, నాకు తెలియదు మరి. తర్వాత ఇంకా నేను ఒక్కొక్క పేరు చదివేస్తాను, మనం హీలింగ్ ప్రేయర్లోకి వెళ్ళిపోదాం, సరేనా? అందరూ మోకరించుదామండి, అందరం మోకరించుదాం. మీరు వీలైనంత మటుకు మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. నా ప్రేయర్లో మీరు ఏకీభవించడం కోసం. దేవా, స్వస్థపరిచి యెహోవావి నీవే, యెహోవా రాఫా నీవే, యెహోవా రాఫా నీవే నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వందనాలు ప్రభువా, వందనాలు. మేము స్వస్థతల కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం దేవా. ఇప్పటి వరకు మా సంఘములోనూ బయట నుంచి ఎవరైతే మాకు రిక్వెస్ట్లు ఇచ్చారో వాళ్ళందరినీ మీరు ముట్టి స్వస్థపరిచారు. దాని అంతటిని బట్టి మీకు వందనాలు నాయన, దాని అంతటిని బట్టి నీకు వందనాలు దేవా. సహాయం చేసినందుకు వందనాలు, కృప చూపించినందుకు వందనాలు. వినోద్ అనేటువంటి బిడ్డకి చిన్నప్పటి నుంచి చెవులు వినిపించవంట, చెవుడు సమస్యతో బాధపడుతున్నాడు. మన సంఘంలో మరి రక్షణమ్మ గారిని ముట్టారు, రత్నాన్ని కూడా ముట్టారు దేవుడు. కాబట్టి ఈ వినోద్ అనే బిడ్డని దేవుడు ముట్టాలని నేను ప్రార్థన చేయబోతున్నాను. ఏకీభవించండి. నజరేయుడైన యేసు నామములో వినోద్ అనేటువంటి బిడ్డకి ఆ యొక్క చెవుడు ప్రాబ్లం నుంచి విడుదల కలుగునుగాక. ఎఫ్ఫతా అని పలుకుచున్నాను, ఎఫ్ఫతా అని పలుకుచున్నాను. ఇప్పుడే స్వస్థత కలుగునుగా, ఇప్పుడే విడుదల కలుగునుగా. యేసు నామములో స్వస్థత స్థిరపరచబడునుగా. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు అయ్యా. బట్టిప్రోలు అనే ఊరు నుంచి థైరాయిడ్ సమస్య కొరకు అడుగుతున్నారు, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ పేరు రాయలేదు దేవా. బట్టిప్రోలు అనేటువంటి ఊరు నుంచి ఆ థైరాయిడ్ సమస్య కొరకు ప్రార్థన అవసరత అడిగినటువంటి బిడ్డకి ఆ థైరాయిడ్ యేసు నామములో వారిని విడిచి బయటికి పారిపోనుగా. మా సంఘంలో 3 థైరాయిడ్ నీల్ రిపోర్ట్స్ వచ్చాయి ప్రభువా. ఆమెకు కూడా వారికి కూడా ఆ విధముగానే నీల్ రిపోర్ట్స్ రావాలి. యేసు నామములో స్వస్థత శీఘ్రముగా కలుగునుగా దేవా. నాయన జోనాథన్ అనేటువంటి కుమారుడికి షివరింగ్ నాయన, హ్యాండ్స్ షివరింగ్ ప్రాబ్లం ఉందంట. ఆ యేసు నామంలో ఆ నరాల వీక్నెస్ని ప్రభువా, యేసు నామంలో ఆ యొక్క ఉన్నటువంటి ఆ డిసీజ్ని ప్రభువా, ఆ పార్కిన్సన్ ప్రాబ్లంని ప్రభువా, నజరేయుడైన యేసు నామంలో ఆ జోనాథాన్ని విడిచి ఆ ప్రాబ్లం బయటికి పారిపోవునుగా. స్వస్థత శీఘ్రముగా కలుగునుగా దేవా. కృపావతి అనే కుమార్తె వైజాగ్ నుంచే బీపీ షుగర్ కొరకు విడుదల కొరకు అడుగుచున్నారు. నజరేయుడైన యేసు నామంలో ఇప్పుడే కృపావతి గారిని ముట్టి స్వస్థత అయా శీఘ్రముగా దయచేయమని అడుగుచున్నారు. స్వస్థపరిచి యెహోవా నీవే దేవా. నాయన యేసు నామంలో ఇప్పుడే బయటికి పమ్మని ఆజ్ఞాపిస్తుంది దేవా. నాయన రాజేశ్వరి అనే ఆవిడ నాయన కోడలు కుమార్తె ఇద్దరికి గర్భఫలము లేదట. ఆ గర్భఫలము కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా, నీవిచ్చే బహుమానం ఆ గర్భఫలము యేసు నామంలో ఇప్పుడే వారి గర్భములు తెరవబడును గాక. స్వస్థత శీఘ్రముగా కలుగును గాక దేవా. నిషా అనే ఆమె ఆంగ్లో ఇండియన్ అంట, యాక్సిడెంట్ అయ్యి బెడ్ రిడెన్ అయిపోయిందంట. ఆమె కొరకు ప్రార్థించమని వేడుకుంటున్నారు. యాక్సిడెంట్లో అసలు ఫుల్ బాడీ ప్రాబ్లం అయిపోయి బెడ్ రిడెన్ ఉందంట. ఆ నిషా అనేటువంటి ఆంగ్లో ఇండియన్ అయా లేడీని ఒక్కసారి మీరు దర్శించండి అయ్యా, నజరేయుడైన యేసు నామములో. ఆ బెడ్ రిడెన్ అయినటువంటి నీ కుమార్తె స్వస్థపరచబడును గాక. స్వస్థత శీఘ్రముగా కలుగునుగా. నీ గాయముల గుండా వచ్చిన రక్త ప్రోక్షణ ద్వారా శుద్ధీకరించండి ప్రభా. స్వస్థత ఇప్పుడే జరుగునుగా. ప్రతి ఎముకలలో, నరాలలో, మూలుగులలో మీ రక్తం ప్రోక్షించబడునుగా దేవా. ఆమె లేవాలయ్యా, లేచి నడవాలయ్యా, నిన్ను స్తుతించాలయ్యా దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా.
దేవ అలాగే అలేఖ్య ఫ్యామిలీ స్టెబిలిటీ కొరకు, ప్రత్యూష వారి ఇరువురు కొరకు నేను ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి ప్రభువా. దేవ నాగరాజు గాల్ బ్లాడర్ స్టోన్ ప్రాబ్లం కొరకు, త్రాగుడు నుంచి విడుదల కొరకు ప్రార్థిస్తున్నాను. అదే పొజిషన్లో నా తండ్రి చిన్నారి బ్రదర్ ఉన్నాడయ్యా. అయ్యా అక్కడ నాయన ఆ లివర్ ప్రాబ్లం కోసం, ఆ బ్లాడర్లో స్టోన్స్ ప్రాబ్లం కోసం అయ్యా నాయన ఆ యొక్క చిన్నారి బ్రదర్ని నాగరాజుని కూడా అయ్యా ఇద్దరిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నజరేయుడని యేసు నామములో స్వస్థత ఇప్పుడే కలుగునగాక, ఆ రాళ్ళు కరిగిపోవునగాక, ఇమ్మీడియట్ హీలింగ్ కలుగునగాక. ఎందరినో స్వస్థపరిచావయ్యా, నీవెందరినో స్వస్థపరిచావు. ఈరోజు వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వెంకటరత్నం అనేటువంటి ఆయన లెగ్ పెయిన్ ప్రాబ్లం నుంచి విడిపించండి అయ్యా. యేసు నామములో కాలుని ఇప్పుడే ముట్టండి ప్రభా, ఇమ్మీడియట్ హీలింగ్ దయచేయండి. ప్రత్యూష అనే ఆమె రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి నాయన విడుదల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. వాళ్ళ బ్రదర్ సాయి చందు యొక్క హెరిడిటరీ ప్రాబ్లం అలర్జీ నుంచి దేవా వీరు చాలా బాధపడుతున్నారు ప్రభా. ఇది హెరిడిటరీ ద్వారా వచ్చింది ప్రభా. యేసు నామములో ప్రత్యూషాన్ని ముట్టండి ప్రభా. యేసు నామములో బాండేజెస్ బ్రేక్ చేయండి. యేసు నామములో బాండేజెస్ బ్రేక్ చేయండి. ప్రత్యూషను సాయి చందుని ముట్టండి ప్రభా. స్వస్థత శీఘ్రముగా కలుగునుగా నాయన. సింగపూర్ నుంచి నాయన ప్రార్థన కొరకు అడుగుచున్నారు ప్రభా. హ్యాండ్ పెయిన్ నుంచి, ఆ స్వెల్లింగ్స్ నుంచి, నీ ప్రాబ్లం గురించి, ఆ లంగ్ ఇన్ఫెక్షన్స్ గురించి, జాయింట్ పెయిన్స్ గురించి దేవా వాళ్ళ పేర్లు అయితే సరిగా లేవు కానీ వారు అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు ముట్టి స్వస్థపరచండి, మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. నీ పెయిన్ నుంచి, లంగ్ ఇన్ఫెక్షన్ నుంచి, స్వెల్లింగ్ నుంచి, ఆ హ్యాండ్ పెయిన్ నుంచి యేసు నామంలో విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక యేసు నామంలో నాయన. ఈ యొక్క స్వస్థతలు మీరు చేస్తున్నందుకు వందనాలు ప్రభువా. అలాగే నా తండ్రి ఆస్ట్రేలియా నుంచి నాయన ప్రభావతి అనే ఆవిడ మెల్బోర్న్ నుంచి నాయన అయ్యా స్వస్థత కొరకు అడుగుతున్నారు ప్రభా. నజరుడైన యేసు నామములో ఆ ప్రభావతి అనే ఆవిడని ముట్టండి ప్రభా, ఇప్పుడే స్వస్థపరచండి ప్రభా. ఏ దేశమైనా నాయన నీ స్వస్థత ప్రయాణము చేయగలదు ప్రభువా. ఇమ్మీడియట్ హీలింగ్ కలుగును కాదు, ఇమ్మీడియట్ హీలింగ్ కలుగు. ఇజ్రాయెల్ కంట్రీ నుంచి నాయన అయ్యా అక్కడ ఇజ్రాయెల్లో పనిచేస్తున్నటువంటి గంగా అనేటువంటి ఆవిడ హెల్త్ ప్రాబ్లం కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. నజరుడైన యేసు నామములో ఆ కుమార్తెకి స్వస్థత ఇప్పుడే కలుగును, ఆ కుమార్తెకి స్వస్థత ఇప్పుడే కలుగును. వారి విశ్వాసము చెప్పున కార్యము కలుగునగాక, వారి విశ్వాసము చెప్పున కార్యము సఫలమవునుగాక, స్వస్థత శీఘ్రముగా కలుగును. దేవా విజయవాడ నుంచి గీతా సన్కే ప్రభువ ఆటిజం నైనా స్పీచ్ డిలే నుంచి నైనా సహాయం చేయండి. ఆటిజం నుంచి విడిపించండి, ఆ స్పీచ్ డిలే సమస్య నుంచి విడిపించండి. దేవా విజయవాడలో ఉంటున్నటువంటి గీతా సన్న మీరు ఇప్పుడే ముట్టండి ప్రభా. నీ గాయపడిన కరాన్ని చాపండి అయ్యా. యేసు నామములో స్వస్థత శీఘ్రముగా కలుగును. హెప్సిబా వాళ్ళ సన్ గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా. హైపోథైరాయిడ్ ప్రాబ్లం ప్రభువా. అయ్యా చిన్న బిడ్డ 180 kgs ఉన్నాడంట. ఈ హైపోథైరాయిడ్ దేవా కనికిరం చూపయ్యా, కనికిరం చూపయ్యా, కనికిరం చూపయ్యా. యేసు నామములో స్వస్థత కలుగునుగా శీఘ్రముగా, శీఘ్రముగా తండ్రి. మీరు పొందిన దెబ్బల చేత, గాయముల చేత సంపూర్ణ స్వస్థత విడుదల యేసు నామంలో ప్రకటిస్తూ ఉన్నానయ్యా. దేవా సునీత కాకినాడ నుంచి ప్రభువ వాళ్ళ హస్బెండ్ విజయరాజ్ అంట తండ్రి కాళ్ళ స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను. నజరుడని యేసు నామంలో విజయరాజు కాళ్ళని మీరు ముట్టండి ప్రభా. ఆయన హీల్ చేయండి ప్రభా, హీల్ చేయండి ప్రభా. ఆయన నీలిమ అనే ఆవిడ 53 సంవత్సరాలట ప్రభువ. ఎటువంటి ప్రాబ్లం ఆవిడ చాలా వీక్నెస్తో బాధపడుతూ ఉన్నారంట. యేసు నామంలో ఆ వీక్నెస్ ఇప్పుడే ఆ యొక్క నీలిమ గారిని విడిచి బయటికి పారిపోవునగాక. ఆయన యోసేపు అనే వ్యక్తి క్యాన్సర్తో బాధపడుతున్నాడంట ప్రభువ. నజరేయుడా నిరీక్షణ అనే కుమార్తె కూడా క్యాన్సర్తో బాధపడుతుందంట. నిరీక్షణ అనే యవనస్తురాల్ని జ్ఞాపకం చేసి దేవా లంగ్స్లోంచి వాటర్ తీస్తున్నారంట ప్రభువ. చాలా సివియర్ ప్రాబ్లమ్స్తో ఉన్నారయ్యా. నజరుడని యేసు నామములో ఆ నిరీక్షణ స్వస్థపరచబడను గాక, నిరీక్షణ స్వస్థపరచబడను గాక. క్రీస్తునందు నీ నిరీక్షణ వ్యర్థము కాదు ప్రభువ, వారి నిరీక్షణ వ్యర్థము కాదయ్యా. యోసేపుని కూడా ముట్టి స్వస్థపరచండి అయ్యా.
పుత్తూరు నుంచి సునీత అనే ఆవిడ ప్రార్థన ఆయన ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారయ్యా. ఆ బ్యాక్ పెయిన్, లెగ్ ప్రాబ్లం అవి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ కింద ఉన్నాయి ప్రభా. యేసు నామంలో సునీత పుత్తూరు నుంచి కాల్ చేసిన ఆమెని ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి, ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి దేవా. లావణ్య అనే కుమార్తె స్వస్థత కొరకు, గర్భఫలము కొరకు, చిన్నారి గర్భఫలము కొరకు అయా, స్వాతి గర్భఫలము కొరకు, లత గర్భఫలము కొరకు, శాంతి గర్భఫలము కొరకు, ఇంకా ఎందరున్నారో వారి గర్భఫలాల కొరకు, లావణ్య గర్భఫలము కొరకు మేము ప్రార్థిస్తున్నాము దైవమా. స్వస్థత శీఘ్రముగా కలుగును, స్వస్థత శీఘ్రముగా స్వస్థత శీఘ్రముగా కలుగునుగా. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవానికి వందనాలు. దేవా మట్ట గీత పులివెందుల నుంచి అయ్యా వాళ్ళు రిక్వెస్ట్ అడుగుతున్నారయ్యా. నాయన పార్షియల్ వీక్నెస్ ప్రాబ్లం అంట, బాడీలో విచ్ క్రాఫ్ట్ ప్రాబ్లం అంట దేవా, కంప్లీట్ హీలింగ్ కోసం నాయన మట్ట గీత పీటర్ నాయన వారి గృహంలో ఉన్న బిడ్డలు ఎవరి స్వస్థత కొరకైతే అడుగుతున్నారో నజరుడైన యేసు నామములో ఆ పార్షియల్ వీక్నెస్ నాయన విచ్ క్రాఫ్ట్ ప్రాబ్లం నజరేయుడైన యేసు నామములో ఆ కుటుంబాన్ని విడిచి ఇప్పుడే పమ్మని గద్దిస్తున్నాను రైట్ నౌ నాయన. ఎటువంటి నాయన ప్రాబ్లం ఉండజాలదు ప్రభువా. సహాయము చేయండి ప్రభా, సహాయము చేయండి ప్రభా, సహాయము చేయండి ప్రభువా. నాయన కృప చూపించండి అయ్యా. అలాగే నాయన విచ్ క్రాఫ్ట్ ప్రాబ్లం గురించి హైదరాబాద్ నుంచి మా సంఘానికి వచ్చిన కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ చిన్న కుమార్తెను కూడా ముట్టి స్వస్థపరచండి. ఆ విచ్ క్రాఫ్ట్ ప్రాబ్లం ద్వారా లెగ్ చిన్నదైపోయిందంట ప్రభా. ఆ కాలుని కూడా ముట్టి స్వస్థపరచండి, కాలుని ముట్టి స్వస్థపరచండి దేవ. సహాయం అందించండి తండ్రి. అయ్యా ఎం మోహన్ రావు గారు 65 years పెరాలసిస్ అంట నాయన దేవా. పక్షవాత రోగిని జ్ఞాపకం చేసుకున్న అదే దేవుడు నేడు ఆ మోహన్ రావు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రభా. స్వస్థత శీఘ్రముగా కలుగునుగా. మీరు పొందిన దెబ్బల చేత, గాయముల చేత సంపూర్ణ స్వస్థత, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నానయ్యా, ప్రకటిస్తున్నానయ్యా, ప్రకటిస్తున్నానయ్యా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువ. దేవాని కృపగల హస్తానికి బిడ్డలందరినీ అప్పగించుకుంటున్నాను ప్రభువ. ఇంకా రీటా అనే ఆమె కూడా అడుగుతున్నారు ప్రభువ. ఇంకా మా యొక్క నాయన ప్రేయర్ రిక్వెస్ట్లు నాయన ఎంతమంది అయితే మా యూట్యూబ్ ఛానల్లో నేను నాయన స్వస్థతా ప్రార్థనలు చేసిన దాని క్రింద పెట్టారో వారిని మాత్రమే నేను జ్ఞాపకం చేసుకున్నాను. మిగతా మెసేజెస్ కింద ఎందరైతే పెట్టారో వారందరినీ మీరు దర్శించండి. బిడ్డల వివాహాల కొరకు, కుటుంబ స్వస్థత కొరకు, వ్యసనాల నుంచి బయటికి రావడం కోసం, నాయన డైవోర్స్ ప్రాబ్లమ్స్ కోసం ప్రభా. ముస్లిం కుటుంబం నుంచి ఒక రిక్వెస్ట్ అడుగుతున్నారు ప్రభువ. దేవా నాయన మొహమ్మద్ రఫీ అనేటువంటి కుమారుడు యొక్క సిస్టర్ ప్రభువ. అయ్యా డైవోర్స్ అవ్వకూడదు, అయినా సరే నాయన అతనే మరలా మనస్సు మారిన నా యొక్క చెల్లెల్ని ఏలుకోవాలి, అతడి యొక్క అనారోగ్యం పోవాలి, అతడి యొక్క వ్యసనాలు పోవాలని చాలా రిక్వెస్టింగ్గా వాళ్ళు అడుగుతున్నారు ప్రభా. దేవా ఈ మధ్యాహ్న కాల సమయం జ్ఞాపకం చేసుకో ప్రభా. హృదయాలను మార్చగలవాడా అయ్యా, జీవితాలను బాగు చేయగలవాడా అయ్యా, కుటుంబాలను కట్టగలవాడా, ఆత్మకార్యాలు జరిగించువాడా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ కృపలో ఇక్కడ కూడి ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ స్థలంలో ఉన్న వారిలో ఎంతమందిలో బీపీ, థైరాయిడ్, షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాయన, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్, ఎందుకంటే నేను దీని తర్వాత చేయట్లేదు కానీ ఇప్పుడే నాయన మేము కూడా కలిసి ప్రార్థన చేస్తున్నాం. మీరు ఎవరెవరు ఏం ప్రాబ్లం ఉందో అది మీరు మాత్రమే జ్ఞాపకం చేసుకోండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. దేవానికి వందనాలు. ఎవరెవరి శరీరంలో ఎటువంటి అనారోగ్య లక్షణాలు ఉన్నాయో, ఎటువంటి బోన్ ప్రాబ్లం, వెయిన్ ప్రాబ్లం, బ్లడ్ ప్రాబ్లం అయ్యా నాయన ఏ శరీరంలో నడినెత్తి మొదలుకు నరి కాలు వరకు అయ్యా, లివర్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, బోన్స్ ప్రాబ్లం, ఎవరిలో అయ్యా గర్భసంచి ప్రాబ్లం నాయన నా తండ్రి అయ్యా, ఎవరెవరికి ఏం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో ప్రభువ, వినుచున్న వారు యూట్యూబ్లో ఇంకా పార్టిసిపేట్ చేస్తున్నారు అయ్యా. నేను పేర్లు చదివిన వారు కాకుండా మిగతా వారు ఎవరైతే ఈ రోజు మరలా పార్టిసిపేట్ చేస్తున్నారో, యూట్యూబ్లో లైవ్లో ఉన్నారో, నజరేయుడైన యేసు నామములో వారందరికీ ఇప్పుడే విడుదల కలుగునగా. ఆ యశస్విని అనే కుమార్తెకి విడుదల కలుగునగా, స్వస్థత కలుగునగా. యేసు నామములో వృద్ధాప్యంలో వచ్చిన సమస్యలు, వారి బాడీ వీక్నెసెస్ ప్రభువ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. వారి యొక్క శరీరాలలో అయ్యా నాయన నిజంగా యవ్వనస్తుల యొక్క రక్తం ప్రోక్షించండి, శుద్ధీకరించండి ప్రభు. అయ్యా కుష్టు రోగుల్ని నాయన అసలు అపవిత్రుడు అని ధర్మశాస్త్రం ఎంచి ఊరి వెలుపలకు తోసివేసిన వాడిని, శాపగ్రస్తుడైన వాడిని, అపవిత్రుడినే జ్ఞాపకం చేసుకున్న దేవుడికి మేము ఏ పాటి వారము నాయన.
మా యొక్క శాపాలు, పాపాలు, హెరిడిటరీ పితరుల నాయన దోషాలు, నాయన పైనుంచి వచ్చిన సమస్తమైన బాండేజెస్, నాయన కర్సెస్ యేసు నామములో బ్రేక్ చేస్తున్నాను. వినుచున్న వారందరూ స్వస్థపరచబడాలి. ఎవరెవరైతే వాటర్ పట్టుకున్నారంట, చాలామంది వాక్యం వింటూ యూట్యూబ్లో మేము వాటర్ పట్టుకున్నాం అంటున్నారు. ఎవరైతే వాటర్ పట్టుకుని పార్టిసిపేట్ చేస్తున్నారో యేసునామంలో ఆ వాటర్ని మీరు రక్తముగా మార్చండి. ఆ వాటర్లో మీ రక్తాన్ని ప్రోక్షించండి, శుద్ధీకరించండి. స్వస్థత శీఘ్రముగా కలుగునుగా. విడుదల ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు తెలియచేసుకుంటూ మా ప్రార్థనలన్నీ అంగీకరించినందుకు వందనాలు. యేసయ్య శ్రేష్ఠ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువ. ఇచ్చిన స్వస్థతలను స్థిరపరచమని ఇచ్చినందుకు వందనాలు తెలియచేసుకోండి. నజరేడా మరొకసారి సమస్తమైనటువంటి ఆ బలహీనతలు, అనారోగ్యాలు, వ్యసనాలు, భయంకరమైనటువంటి హేయమైనటువంటి గృహాలలో ఉన్న టార్చర్, అసమాధానము, కుటుంబాలలో కలహాలు, గొడవలు, బంధకాలు, ఆ దురాత్మలన్నీ కాల్చివేయబడనుగా. ఇన్ని వాటి కోసం మేము పార్టిసిపేట్ చేస్తూ ప్రార్థిస్తున్నాం. యవ్వనస్తులు మత్తులో ఉన్నారయ్యా, డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారయ్యా. రాజా జ్ఞాపకం చేసుకో ప్రభు. స్వస్థత శీఘ్రముగా దయచేయనయ్యా, స్వస్థత శీఘ్రముగా దయచేయ. యేసు నామములో ఈ ప్రార్థనలు మీ సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న వాళ్ళందరూ ఒకటి గమనించండి. వచ్చే వారం నుంచి మీకు స్వస్థత ప్రార్థనలు బుధవారం వస్తాయి. ఎందుకంటే మేము సంఘములో మంగళవారం చేస్తాము, అది మీకు బుధవారం వస్తుంది. 21 రోజుల ఉపవాస ప్రార్థనలు కాబట్టి మేము సోమవారం చేసింది మీకు మంగళవారం వస్తూ ఉండేది. ఇప్పుడైతే మంగళవారం చేస్తాం కాబట్టి మేము ఇప్పుడు ప్రార్థన చేసినవి మీరు బుధవారం ఆ ప్రోగ్రాంలో చూస్తారండి. దయచేసి ఇది గమనించాలని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఓకే, మీరు అందరూ కూడా విశ్వాసంతో ఏకీభవించండి. ఒకసారి స్పాట్లో హీల్ అవ్వకపోతే మరలా ఈ వాక్యాన్ని పెట్టుకుని మరలా మీరు పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే దేవుని శక్తి చిన్నది కాదు, దేవుని శక్తికి మితి లేదు, దేవుని శక్తికి కొలతలు లేవు. కాబట్టి ఎనీ టైం ఆయన కనికరం మీ మీదకి దిగి వస్తుంది, ఆయన మిమ్మల్ని ముడతాడు. కాబట్టి స్వస్థపరిచి యెహోవాని నేనే అంటారు ప్రభువు. అట్టి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు మరొకసారి దేవునికి వందనాలు తెలియచేసుకుంటూ గాడ్ బ్లెస్ యూ. వందనాలండి.